ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన తహవూర్ రానాను త్వరలో భారత్కు అమెరికా అప్పగించే అవకాశాలున్నాయి. ముంబై దాడులకు సంబంధించి 405 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను ప్రాసిక్యూషన్ దాఖలు చేసింది. తహవూర్ రానా ప్రస్తుతం షికాగో పోలీసుల అదుపులో ఉన్నాడు. తహవూర్ రానా అత్యంత పాశవికమైన ముంబై దాడులకు సూత్రధారి. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు ఈ ఉగ్రవాది. అయితే తహవూర్ రానాను తమకు అప్పగించవలసిందిగా అమెరికాను భారత్ అనేకసార్లు కోరింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా తాజాగా ఈ ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని న్యాయస్థానం తహవూర్ రానాను నేరగాళ్ల ఒప్పందం కింద భారత్కు అప్పగించే అవకాశాలున్నాయి. కాగా తహవూర్ రానాకు వ్యతిరేకంగా అమెరికా న్యాయస్థానానికి ఇప్పటికే భారతదేశం భారీ సంఖ్యలో సాక్ష్యాలు సమర్పించినట్లు పోలీసు వర్గాల సమాచారం. రెండు 2008లో జరిగిన ముంబై దాడులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 405 పేజీలతో కూడిన ఛార్జ్షీట్ను పోలీసు వర్గాలు దాఖలు చేశాయి. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెన్సీతో పాటు లష్కర్ ఇ తోయిబా సంస్థతో తహవూర్ రానాకు సంబంధాలున్నట్లు సదరు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. నేరగాళ్ల ఒప్పందం ప్రకారం దాని పరిధిలోకొచ్చిన వ్యక్తికి ఒకే నేరానికి 2 చోట్ల శిక్షలు అనుభవించడం కుదరదు. ముంబై దాడులకు సంబంధించిన నేపథ్యాన్ని చూస్తే ఈ మొత్తం కుట్రకు మాస్టర్ మైండ్గా డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు. సదరు డేవిడ్ కోల్మన్ హెడ్లీకి తహవూర్ రానా సహకరించినట్లు ప్రాసిక్యూషన్ కథనం. దాదాపు 15 ఏళ్ల కిందట రానా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో తహవూర్ రానాకు డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే హెడ్లీకి రానా సాయం చేసినట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ముంబై దాడులకు సంబంధించిన బ్లూ ప్రింట్ తయారీలో కూడా తహవూర్ రానా హస్తం ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. కాగా ముంబై దాడులు జరిగిన ఏడాది తరువాత తహవూర్ రానాను షికాగో FBI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి కొలాబో సముద్ర తీరానికి చేరి ముంబైలోకి ఉగ్రవాదులు అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ముంబైలో దారుణ కాండకు పాల్పడ్డారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.